ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్ అన్నటువంటి అంశం రాజశేఖర రెడ్డి అప్పట్లో ప్రచారంలోకి తీసుకొచ్చి ఆయన మొదటిసారి ఓడారు, రెండోసారి గెలిచాక తను ముఖ్యమంత్రి హోదాలో ఉచిత విద్యుత్ అనే సిస్టమ్ పెట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నారు. గంటలు పెంచుకుంటున్నారు. 7 గంటలు, 9, 9, 12, 12, 24 అని 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయాక కూడా ఉచిత విద్యుత్ కొనసాగుతుంది. ఇప్పుడు ఉచిత విద్యుత్కు సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేశారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా అంటే 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖని ఆదేశించారు. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అంటే కంప్లైంట్స్ ఇస్తుంటే పట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి డిస్కమ్లకు సూచించారు. వర్షాల వలన దెబ్బతిన్నటువంటి విద్యుత్ స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించండి. లూజ్గా ఉండి పడిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి లైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించండి. ప్రమాదకరంగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించండి. వెంటనే అవి రీప్లేస్ చేయండి అంటూ ఆదేశించారు.